దేవుడు నిజంగా నీకు సంకేతం ఇచ్చి ఆపాలి అనుకుంటే నువ్వు ఎన్ని సార్లేసినా ఆపుతాడు. నువ్వు హ్మ్. ఈసారి ఆపాలి, ఆగింది అంటే నెక్స్ట్ టైమ్ నువ్వు నిష్టగా వేసుకో. హ్మ్. భగవంతుడు నిన్ను టార్చర్ పెట్టే పనిలో ఉండడు. హ్మ్. సో, నువ్వేదో తప్పు చేశావని చెప్పి నీకు పనిష్మెంట్ ఇచ్చేలా ఉండడు. నీ మనసు ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టే ఉంటుంది దీక్షంతా. సో, అందుకని ఒకవేళ నిజంగా అలా ఎప్పుడైనా బై మిస్టేక్ అయిందనుకోండి, మరి హ్మ్. తీసేయాల్సొచ్చిన మరేం పర్లేదు. భగవంతుడికి దండం పెట్టుకోండి. మళ్ళీ దీక్ష స్టార్ట్ చేయండి. హ్మ్. తప్పు లేదు. చాలామందేంటంటే ఇదొక భయంలాగా దేవుడు హ్మ్. పనిష్మెంట్ ఇచ్చేసాడా? నీకు ఇంత జరిగిపోయింది. అలా వద్దు. ఎందుకు? దేవుడే అయితే ఒక తండ్రిలాగా హ్మ్. మళ్ళోసారి సారీ చెప్పు. మళ్ళీ చెయ్యి. దీక్ష చెయ్యి. తప్పయిపోయిందని ఒప్పుకో. మళ్ళీ చెయ్యి. తప్పు లేదు. అది ఏదో నాకు ఎందుకిలా వస్తోంది? నాకేదో జరుగుతోంది అని చెప్పి. నేనొక ఫ్యామిలీని చూసాను. హ్మ్. అతని అబ్బాయి వేసుకున్నాడు మాల. తర్వాత ఇంట్లో వాళ్ళందరూ చాలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. హ్మ్. ఎవరు చేతబడి చేశారని. హ్మ్. అయ్యో! అయ్యప్ప స్వామి మాల మెడలో ఉండగా ఎలాంటి చేతబడి జరుగుతది? హ్మ్. అసలు ఆయన మించిన తాంత్రిక శక్తి ఇంకెక్కడుంది? ఒక అద్భుతమైన తంత్ర ముద్ర క్రియలో ఉంటాడాయన. హ్మ్. సో, అలాంటివి ఏదో ఊహించుకొని నాకలా జరుగుతోంది. ఏవో దెయ్యాలు కనిపిస్తున్నాయని చెప్పి ఈయన మాల తీశాడు. సో, పాయింట్ ఈస్ ఎప్పటికి గూడా మన మైండ్ చేసే హాలుసినేషనే తప్పితే దేవుడు పగబట్టి చెయ్యడు. హ్మ్. భగవంతుడు అయ్యప్ప స్వామికి నీ మీద పగబట్టి నీతో మాల తీయించేలా ఉండదు. కొంత అరిష్టం అనుకుంటారు. కొంత ఏదో ఇలా జరిగిందేంటి మాల తీసేయాల్సొచ్చింది. ఏదో హ్మ్. పాపం చేశామా అని. జరిగుండొచ్చు. ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. మళ్ళీ మీ నిష్టతో మీరు మాల వేసుకోండి. తప్పు లేదు. దాని గురించి ఓవర్ అనాలిసిస్ చేసి, భయపడిపోయి, అమ్మో! నాకేదైనా పనిష్మెంట్ వచ్చేస్తుందా? దేవుడు అలాంటి వాడు కాదు.